డోంట్ హేట్ యువర్ హేటర్స్. ఇన్ ఫ్యాక్ట్ స్టార్ట్ లవ్వింగ్ దెమ్. ఇది నేను వేరే రకంగా చెప్తున్నాను. మిమ్మల్ని ఎవరైతే హేట్ చేస్తున్నారో వాళ్ళు నిజానికి మీకు చాలా గొప్ప మేలు చేస్తున్నారు. ఎవరైతే మిమ్మల్ని తిడుతూ ఉన్నారో, ఎవరైతే మీ మార్గ మధ్యంలో మిమ్మల్ని ఆపడం కోసం నిలబడుతున్నారో, నానా ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ పట్ల కృతజ్ఞతతో ఉండండి. దాంతో పాటు వాళ్ళు మీకోసం ఖర్చు చేస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి పూర్తిగా మీది. దాని మీద సర్వాధికారాలు మీకే కలిగి ఉన్నాయి. కాబట్టి వారు మిమ్మల్ని ఇన్ని తిట్లు తిట్టారనుకోండి, ప్రతిదీ శక్తే కదా! ఆ తిట్టిన తిట్లలో కూడా ఆ శక్తి దాగి ఉంది. ఆ శక్తిని చక్కగా తీసేసుకొని మీ లోపల నింపేసుకోండి. మిమ్మల్ని ఆపడం కోసం వాళ్ళు కొంత శక్తిని వెచ్చిస్తున్నారు కదా! ఆ శక్తి కూడా మీదే. ఆ శక్తిని కూడా తీసేసుకొని మీ లోపల నింపేసుకోండి. అలా నింపుకున్న శక్తిని మీ జీవితం యొక్క ప్రగతికి లేదా లోక కళ్యాణార్థం చక్కగా వినియోగించండి. అంటే మీకు డైరెక్ట్‌గా స్పాన్సర్స్ వాళ్ళు. శక్తిని మీకోసమే స్పాన్సర్ చేస్తున్నటువంటి గ్రేట్ పీపుల్, ఉదాత్త హృదయులు వారు. వారిని ప్రేమతో ఆహ్వానించండి. ఎంతమంది హేటర్స్ ఉంటే అంత శక్తి మీకోసమే. ఎందుకంటే ఎనర్జీ అనేది క్రియేట్ చేయబడదు. అలాగే ఎనర్జీ అనేది డిస్ట్రాయ్ కూడా చేయబడదు. కానీ ఎనర్జీ ట్రాన్స్‌ఫార్మ్ చేయబడుతుంది. సో, ట్రాన్స్‌ఫార్మ్ చేయడం నేర్చుకోండి. ఇలా మనం ట్రాన్స్‌ఫార్మ్ చేయడం గనక మొదలుపెట్టాము అనంటే, మనం ఒక ట్రాన్స్‌ఫార్మర్ లాగా మారిపోతాం.